నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, ఉదాహరణ, వేరొకరి మీద ఎందుకు పెట్టాలి? నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అన్న పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి. మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి. ఆహాహా, ఏం పూజ చేస్తున్నాడండి కోటేశ్వరరావు, నిజంగా ఏమి ఉచ్చారణ, ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని, ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు, ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యి అంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు. అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను, కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్ళికి వెళ్ళాలి, ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా, లేకపోతే 1 గంట పర్మిషన్ పెట్టి 11 గంటలకు వెళ్ళిపోగలమా, ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా, అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా, భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో. ఇప్పుడు ఎక్కడున్నాను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను. పైకి ఏం చేస్తున్నాను? ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. నా పూజ వింటున్నవాడు, హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన కోటేశ్వరారు ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు. ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికి వేస్తాడో తెలుసా అండి? హాల్లో కూర్చుని ఆయనకి వేస్తాడు. కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలుసా అండి? ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు. చూసారా? ఇది సర్వజ్ఞత. ఇది మీకు దొరకదు. మీరేమంటారు? నేను బయటకు వస్తే కోటేశ్వరరావు పూజ చేసుకున్నారంటారు. హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగిన వాడు. అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు వటువా మాకు చెప్పకు, నేను ఉపనయనం చేసుకున్న వటువునండి, ఏం కావాలి మాకైతే? నువ్వు సంధ్యావందనం చేస్తావా, గాయత్రి చేస్తావా చెప్పు. గేహీవా, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, అయితే ఎవరికి గొప్ప? గేహీవా ఇతిరపి జటీవా తదితరో, అబ్బో మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి, మాకేమిటి గొప్ప? ఇవి కాదు. నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా? నీకొస్తే చెప్పు. ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు, నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు. నీకు అది అలవాటు అవ్వడానికి పూజ చేస్తున్నావు. నువ్వు అది అలవాటు అయిపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు. అంటే దాని అర్థం పూజ మానేయమని కాదు.